జబర్దస్త్ బుల్లితెర మీద ఇదొక సంచలనం. ఇది ఎంతమందికి లైఫ్ ఇచ్చింది అంటే చెప్పలేం. దర్శకుల దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా కూడా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ షో ద్వారా లైఫ్ ఇచ్చింది. దాదాపుగా 8 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ జబర్దస్త్ ఇప్పటికి ఎన్నో ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అయితే దీని నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది కావచ్చు, చలాకీ చంటి కావచ్చు, శకలక శంకర్ కావచ్చు, ఈరోజు చాలా బిజీగా ఉండడం జరిగింది. అయితే వీళ్ళందరితో పాటు నేనేం తక్కువ తినలేదు, నాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా వాళ్ళతో పోలిస్తే నాకు ఫిల్మ్ మేనియా అనేది లేదు. జస్ట్ నాకు టీవీ అయినా ఫిల్మ్ అయినా ఎక్కడ చేసినా కానీ పేరు వస్తే చాలు అన్నది పెట్టుకున్నాను తప్పితే అది ఏ ప్లాట్ఫామ్ అని పెట్టుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చి చాలా సక్సెస్ అయ్యాను. ఎన్నో విమర్శలు చేసినా కానీ ఆ విమర్శలన్నీ దాటుకుంటూ ఈరోజు నేను నా టీం ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డాము అని చెప్తున్నాడు ఆ పార్టిసిపెంట్లో ఒకటైనటువంటి రాకింగ్ రాకేష్ భిన్నంగా చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. తన శైలి కూడా ఎలా ఉంటుందంటే ఏదో పెద్ద కమేడియన్ని పెట్టుకుని చేసేలాగా, లేదో పెద్దవాళ్ళని పెట్టుకుని ఈజీగా చేసేయచ్చు కదా స్కిట్స్ అన్నీ కూడా అనేంత రేంజ్ కాకుండా కేవలం పిల్లలతోటి, అసలు చిన్నపిల్లలు ఆ విధంగా చేస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో పిల్లలతో కలిసి తన టీంని ఏర్పరచుకోవడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు రాకేష్ ఏం చెప్తున్నాడు, ఏ విధంగా తన ప్రస్థానం ప్రారంభమైంది అంటున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకుంటే కనుక ముఖ్యంగా తన స్నేహితుల లిస్టు గురించి చెప్తే అందరూ ఆశ్చర్యపోవడం మిగతా వాళ్ళ పని. ఎందుకంటే తనకి మామూలు మనుషుల్లాగా కాలేజ్ మేట్సో క్లాస్మేట్సో ఫ్రెండ్స్ కాదు, దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు తనకి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఏ విధంగా తను ఇంత సింపుల్గా ఉండగలుగుతున్నాడు అన్న విషయాలకి తను చాలా విషయాలు ఈ మధ్య ప్రజలతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అవి చూస్తే దాదాపుగా తనకి తన ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇందాక చెప్పుకున్నట్టు 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, 5 ఎంపీలు ఫ్రెండ్స్గా ఉన్నారు. అయితే తనతో స్నేహం చేస్తూ ఉన్న వాళ్ళే తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం అది నా అదృష్టం అంటున్నాడు రాకేష్. అలాగే ముఖ్యంగా తన టీంకి సంబంధించి ఇతర కమేడియన్స్ నుంచి, పెద్ద కమేడియన్స్ నుంచి సలహాలు వస్తుంటాయి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్తూ స్నేహితులుగా కూడా పెద్ద పెద్ద స్టార్ కమేడియన్స్ తనకి ఉండేవాళ్ళు, వాళ్ళ గైడెన్స్లోనే ఇంత దాకా ఎదిగాను అని చెప్తున్నాడు. ముఖ్యంగా దివంగత కమేడియన్ వేణుమాధవ్ గారు, అలాగే రాళ్లపల్లి గారు, వీళ్ళిద్దరూ కూడా రాకేష్కి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళ గైడెన్స్లోనే ఈ పంచ్ లేయడం కానీ కామెడీ టైమింగ్ కానీ అబ్బింది అని చెప్పి రాకేష్ అంటూ ఉన్నాడు. అలాగే దాదాపుగా వీళ్ళకు ఉన్నటువంటి టీం 3 పిల్లలు, యోధ, దీవెన, నిహాంత్. వీళ్ళ చేసే అల్లరి అంతా ఇంత కాదండి, అది మనం రోజు స్క్రీన్ మీద చూస్తూనే ఉంటాం. అయితే రాకేష్ వీళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేసుకున్నాడు అన్నది తన మాటల్లో వింటే కనుక వీళ్ళ 3 పిల్లలతోటి చేయాలి స్కిట్స్ అన్నటువంటి విషయానికి ముందుగా దర్శకులైనటువంటి భరత్, నితిన్లకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఎప్పటికీ రుణపడి ఉంటానని, అసలు ఈ ఐడియా కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఇంతలో పేరు వచ్చేది కాదు తనకి. ఖచ్చితంగా తన టీమే తల బలం, ఆ 3 పిల్లలే తనకి ఎప్పటికీ చాలా ఇష్టం అని చెప్తూ ఉన్నాడు. అయితే వచ్చిన కొత్తలో కూడా నిహాంత్కి అసలు మాట పలకడం రాదు, అలాగే దీవెన వచ్చేసి లాంగ్ డైలాగులు చెప్పలేదు, వీళ్ళ ఇబ్బందులు ఇలా ఉండేవి అని చెప్పి వీళ్ళని మౌల్డ్ చేసుకోవడం, ప్రతిదీ కూడా చిన్నపిల్లలకు నేర్పించడం, తనకి కూడా ఒక రకంగా చిన్నపిల్లల మనస్తత్వం ఉండడంతో వీళ్ళతోటి ఈజీగా గెట్ ఆన్ అయిపోతున్నాను అని చెప్పి రాకేష్ చెప్తున్నాడు. అయితే రెమ్యునరేషన్కి సంబంధించిన విషయం కూడా మాట్లాడుకుంటే మిగతా టీంలో కమేడియన్స్కి చేసే వాళ్ళకి ఎంతెంత రెమ్యునరేషన్ ఇస్తారో దానికంటే కూడా ఎక్కువే ఈ పిల్లలకి రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పి రాకేష్ చెప్తున్నాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎంత విమర్శలు చేసినట్టే పిల్లల్ని పెట్టుకుని చేసేస్తున్నాడు, ఇదొక కామెడీనా, వాళ్ళతో పెట్టుకుని చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పేరు వస్తుంది అన్నటువంటి ఇది పెట్టుకుంటాడు అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళందరికంటే పేమెంట్ వీళ్ళకే ఎక్కువ దక్కింది అనేటువంటి విషయం రాకేష్ చెప్తున్నాడు. అలాగే బయట జరిగే షోలన్నింటిలో కూడా వీళ్ళకి పేమెంట్లు ఇప్పించడం, వీళ్ళని ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేయడం రాకేష్ చేస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా సరే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా రాకింగ్ రాకేష్ తన పర్ఫార్మెన్స్ తోటి, వాళ్ళ టీం తోటి ఎప్పటికప్పుడు సరికొత్త హాస్యాన్ని అందిస్తూనే ఉన్నాడు. ముందు కూడా ఇలాగే చేయాలి, ఇలాగే హాస్యాన్ని అందించాలని చెప్పి తనకి శుభాకాంక్షలు చెప్తున్నాం ఆద్య టీవీ తరపున.